ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల తిరుపతిలలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భగవద్ రామానుజల దర్శనం. తిరుమలలో వేసవి రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. ఊంజల్ సేవలో శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్య సోయగం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆండాల్ తల్లి తిరుచి సేవ. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలు. శ్రీ గురు దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకోత్సవం. తిరుమల తిరుపతిలలో శ్రీ భాష్యకారుల వారి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు వేర్వేరు తిరుచులపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరుచి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులుగా భగవద్ రామానుజాచార్యుల వారు ప్రసిద్ధి చెందారు. కలియుగ దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాల నిర్వహణతో పాటు జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మ సూత్రాలను వ్యాఖ్యానం చేయడం వల్ల భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీభాష్యకారులుగా ప్రసిద్ధి చెందారు. ప్రతి ఏటా తమిళ చైత్రమాసంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ భాష్యకారుల వారి ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ పుష్పశోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా కొలువుదేరి మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దిజేర స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల వారి ఉత్సవాలు శుక్రవారం ఉదయం నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ భాష్యకారుల వారి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భాష్యకారుల వారు ఆలయ పెద్దమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతికి సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో భాష్యకారుల ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ వేదనారాయణ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన తరువాత శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుచి సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు.
అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు జరిగాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి వర్ణమయ పూలమాలలతో అలంకరణ చేసి షోడశోపచారాధనను అందజేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర ఆలయ ఈవో ఎస్ రామారావు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఓం మధువాతారదాయతే మధుక్షరంద సింధవః మాధ్వీర్న సందోషధీః మధునక్త మదోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో విస్తృతమైన సౌకర్యాలు కల్పించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను, విద్య, వైద్య రంగాల ప్రగతి, టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాతో ననాతో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. భక్తులకు నమస్కారం. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తూ ఉన్నాం. ఆలయ మాడా వీధుల్లో భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఎండవేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చల్వ పందిళ్లు, చల్వ సున్నము, కార్పెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నీళ్లతో ఎప్పటికప్పుడు పిచికారీ చేయడం జరుగుతుంది. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 1 నుండి జూన్ 5వ తేదీ వరకు హనుమంతుని జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆకర్షకంగా ఎక్కడైతే హనుమంతుడి జన్మ స్థలము అక్కడ జాపాలి తీర్థము, నాదనిరాజన సభా ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ 2వ తేదీ ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుంది. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇది 4వ సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదటి 3 సంవత్సరాలు అత్యంత అద్భుతంగా ఈ సుందరకాండ అఖండ పారాయణం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సుందరకాండ అఖండ పారాయణం చేయటానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతం నుంచి లంకకు వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకొని మరలా వెనక్కు తిరిగి వచ్చి శ్రీరామచంద్రునికి సీతమ్మ వారి విశేషాలను చెప్పడానికి 18 గంటలు పట్టింది అని కాలమానం ప్రకారం మనకు తెలుస్తోంది. అదేవిధంగా మొదటి శ్లోకం నుంచి సుందరకాండలో చివరి శ్లోకం వరకు అఖండంగా పారాయణం చేస్తే ఎగ్జాక్ట్గా 18 గంటలు పడుతుంది. అందుకోసం ఆంజనేయ స్వామి వారి ప్రయాణం ఎంతైతే టైం తీసుకుంటుందో సుందరకాండ శ్లోకాలను అఖండంగా పారాయణం చేస్తే అంతే టైం తీసుకుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా జూన్ 2వ తేదీ ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమంతుల వారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ, ఈ సంవత్సరం విద్యాసంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. దాదాపు 98% ఉత్తీర్ణ శాతం ఉంది. దీనికి సంబంధించి జేఈఓ, డిఈఓ, ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా అభినందనలు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బర్డ్ ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను పోయిన వారము రాష్ట్ర గవర్నరు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు సందర్శించారు. బర్డ్లో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్స, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల గవర్నర్ గారు అభినందనలు చేయటం జరిగింది. ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో 1 సంవత్సరంలో 14 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు, అంటే
హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే లేదా ప్రపంచంలోనే ఒక మంచి ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఏ ఆసుపత్రిలో కూడా ఒక సంవత్సరంలో 14 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగినటువంటి సందర్భం ఏది లేదు. చాలా చక్కగా ఇక్కడ హార్ట్ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2500కు పైగా ఇప్పటికి చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, తర్వాత హార్ట్ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా గోవిందకోటిని రాసిన బెంగళూరుకు చెందిన కుమారి కీర్తన. ఈ అమ్మాయి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. 10,01,116 సార్లు గోవిందకాటి రాసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించడం జరిగింది. ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి స్వామివారి దర్శనం చేయించడం జరిగింది. ఈ నెల మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, మే 22న తిరుమల నారాయణగిరి ఉద్యానంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 21 నుంచి మే 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మే 22న ఉదయం 7:45 నుంచి అమ్మవారి బంగారు రథోత్సవం కూడా జరుగుతుంది. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పత్ర పుష్ప యాగము మే 23వ తేదీన జరుగుతుంది. మే 23న శ్రీ తాళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళపాక తిరుపతిలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు మే 27 నుంచి 29 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మే 28 సాయంత్రం 6 గంటల నుంచి స్వామి అమ్మవార్లు బంగారు రథంపై వేరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా 30 మంది భక్తులు తమ సలహాలు, సూచనలు అందజేశారు. అధిక శాతం మంది భక్తులు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ప్రశంసిస్తూ ఎస్వీబీసీ ద్వారా భక్తజన రంజకమైన కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని తెలిపారు. అలాగే శ్రీవారి సేవలో భాగస్వాములు కావడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం కలుగుతున్న ఇబ్బందులు, వెండి వాకిలి, బంగారు వాకిలి చెంత ఎదురయ్యే ఇబ్బందులను భక్తులు ఈవోకు వివరించారు. భక్తుల సందేహాలు, సూచనలను సావధానంగా విన్న ఈవో ఏవి ధర్మారెడ్డి వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలియజేశారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. సార్, యాక్చువల్గా నేను అవగాహన కోసం శ్రీవారి సేవ గురించి సార్. యాక్చువల్గా శ్రీవారి సేవలో యాక్చువల్గా 60 years వరకు అని పెట్టారు కదా, అది 60 years నుంచి 60 నుంచి ఒక 64 years ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అన్నారు ఒకటి సార్. రెండోది ఏంటంటే 2 months నుంచి శ్రీవారి సేవ బుక్ చేసుకున్నప్పుడల్లా అది తగలం లేదు. అండ్ మొన్న బుక్ చేసుకునేటప్పుడు ఇన్సఫిషియంట్ కోటా అని వచ్చింది సార్, జస్ట్ బుక్ అవుతారనే టైంకి. సో ఆ వెబ్ పోర్టల్ కూడా అది సరిగ్గా ఒక ½ an hour అయినా బాగా పనిచేస్తే బాగుంటుందని ఆ రెండే సార్ యాక్చువల్గా. సరే ఈశ్వర్ గారు, మీ సమస్యను, మీ సలహాను నోట్ చేసుకోవడం జరిగింది. పిఆర్ఓ ఇక్కడే ఉన్నాడు, మీ నంబర్ కూడా నోట్ చేసుకున్నాడు, మీతో మాట్లాడి ఈ 2 విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. హలో, ఓం నమో వెంకటేశ అండి. నమో వెంకటేశ, చెప్పండి సార్. నేను శ్రీవారి సేవకుడిని, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీతో 3వసారి నాకు మాట్లాడి భాగ్యాన్ని ఏడుకొండవాడు కల్పించాడు. వెరీ వెరీ గుడ్ అండి, చాలా చాలా ధన్యవాదాలండి మీకు. చాలా సంతోషం, చెప్పండి. ఏం లేదండి, మా అక్కయ్య గారికి 70 సంవత్సరాల వయసు అండి. ఆవిడ గోవింద కూడా 2 పుస్తకాలు రాశారు. వెరీ గుడ్. ఆవిడకి విఐపి దర్శనం కల్పిస్తారా? కల్పిస్తామండి, మీరు తీసుకొని రండి. గోవింద కోటి మాకు అందించండి. ఎప్పుడు రావాలండి? ఎప్పుడైనా రండి. అక్కడ పేష్కార్ ఆఫీస్లో మీరు గోవింద కోటి రాసినటువంటి గోవింద కోటిని మీరు అందజేస్తే మీకు అకామిడేషన్, తర్వాత దర్శనం 2 చేయించడం జరుగుతుంది. సార్, హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ. సార్, మొన్న లక్కీ డీప్ లో శుక్రవారం సేవ వచ్చింది సార్ మాకు. ఓకే. మా చెల్లె వాళ్ళకి అయితే అది పేమెంట్ ఎంత మేము ట్రై చేసినా పేమెంట్ కాలేదు సార్. అది అయితే 22 రోజు మార్నింగ్ మేము కాల్ చేశాము. చేస్తే ఎప్పుడో చేయంగా ఎప్పుడో కలిసిన తర్వాత వాళ్ళు ఏదో వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు. ఆ పద్ధతిలో కట్ అయిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేయంగా 12 గంటలకు ఎప్పుడు కలిసింది. అరే, అప్పటికే మీకు టైం అయిపోయిందని చెప్పారు. దాన్ని ఏమన్నా మాకు. శ్రీనివాస్ గారు, ఇక్కడ జిఎం ఐటీ ఉన్నాడు, ఇక్కడే నోట్ చేస్తున్నారు మీ నంబరు. తర్వాత డిప్యూటీ టెంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా సుప్రభాత సేవ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్,
సిఈ నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి అమ్మవారు స్వర్ణ శోభితంగా అనుగ్రహించారు. విశాఖ మహానగరం కిర్లంపూడి లేఅవుట్లో కొలువైన శ్రీ లలితాదేవి ఆలయంలో అభిషేకం జరిగింది. నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, మంచి గంధం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు వర్ణ కాంతులతో మెరిసిపోయే పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అలాగే విశాఖ మహానగరం శ్రీరామ్ నగర్లో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మలగన్న అమ్మకు సుందర శోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేశారు. విజయపురవాసిని జయ మహిషమర్దిని చిరుహాసమధరాల చిందించవమ్మ భక్తజన పాలిని. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవాలయంలో గుడి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగి 16 రోజులు పూర్తయిన సందర్భంగా అర్చకులు గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా సీతారాముల వారికి వేడుకగా అలంకరణ చేసి ఓయిలలో కొలువుదీర్చారు. అనంతరం పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు.
కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ విజయ దుర్గా అమ్మవారిని, శ్రీ మల్లికార్జున స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరణ చేసి కొలువు తెచ్చారు. పలు రకాల క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారికి నయన మనోహరంగా అభిషేకం జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించారు. అనంతరం త్రిపుర సుందరి దేవి మూలమూర్తి, ఉత్సవమూర్తికి, శ్రీచక్రానికి ఏకకాలంలో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో చల్లని తల్లికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయలం చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి మారుతినగర్లో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో అంజనీ సుతిని 41వ తిరునాళ్లు జరగనున్న సందర్భంగా రామబంటుకు అభిషేకం చేశారు. 108 లీటర్ల క్షీరం, 27 లీటర్ల పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర ద్రవ్యాలతో పవనసుతునికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలతో రామబంటుకు పూజలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అర్చనలు జరిగాయి. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ఉష్ణకాల ఆరాధనలు జరిపారు. తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ అమ్మవారికి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజిగూడలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ క్రతువుల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మికి పసుపు, కుంకుమ, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభానికి అర్చకులు పూజలు జరిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.